11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి? రత్నాచల్ తగలెట్టడం నుంచి ఏ కొత్త స్కెచ్ అయినా వైఎస్ రాజారెడ్డి ముఠా మనిషిని పెట్టిన తిరుపతి నుండి ఆయనతో మొదలెట్టడం సందింటి ఆనవాయితీ. కడప జిల్లా నుండి పేరుకు టెలిఫోన్ బూత్ను నడిపేలా బోమన కుటుంబాన్ని తిరుపతిలో పెట్టింది వైఎస్ రాజారెడ్డే అని ఆ కుటుంబాన్ని 4 దశాబ్దాలకు పైగా గమనించే వారికి ఉన్న అవగాహన. బూతులు నాస్తికవాదం, నక్సలిజం, రాడికల్స్, విరసం, బూతు సాహిత్య ప్రియులు, రాయలసీమ పోరాట యోధులు, తెలుగు మహాసభలో హిందూ పురాణ పాత్రదారులు, సనాతన ధర్మ పరిరక్షకులు, తిరుమల పాలక మండలి అధ్యక్షులు, తుడా, తిరుపతి ఎమ్మెల్యే, పవిత్ర శ్వేతాగు డైరెక్టర్ అండ్ టీటీడీ బోర్డు కోఆప్షన్ మెంబర్, పాత్రలు సినిమా నటులు కూడా వేయలేనన్ని పాత్రలు ధరించింది బోమన బ్రదర్స్. తిరుపతిలో రాజారెడ్డి యువసేన స్థాపించిన చెవిరెడ్డిని ప్రెసిడెంట్గా చేయడం, దేశంలో విరసం అనే సంస్థను స్థాపించింది, సుప్రభాతాన్ని బూతుగా మార్చి రచించిన రచయిత, తిరుపతి నక్సల్స్ అనుబంధ రాడికల్ విద్యార్థి సంఘ స్థాపకుడు, అధ్యక్షుడు, బూతు సాహిత్య రచనలు, ప్రసంగాలతో తిరుపతి పోలీస్ ఏఎస్పీ రామచంద్రారెడ్డితో గొడవ, ఎస్యూవీ నుండి బహిష్కరణ, అన్నకు తోడుగా కరుణాకర్ రెడ్డి, విరసానికి నక్సలైట్లకు మధ్య కొరియర్, రాజారెడ్డి జైలు జీవితం నుండి ఆయనకు శిష్యర్కం, బంధురికం, జగన్ కజిన్కు వీరి అమ్మాయిని కూడా ఇచ్చారు. బోమన సోదరి భర్త జంగా ప్రతాప్ రెడ్డి ఎస్యూవీ రిజిస్టార్, టీటీడీ నిధులతో నడిచే కాలేజీలో లెక్చరర్ బోమన సుబ్రహ్మణ్యం రెడ్డి, తర్వాత పవిత్ర శ్వేతాకు డైరెక్టర్, టీటీడీ కోఆప్షన్ మెంబర్, ఆయన భార్య కుసుమకుమారిని ఎస్కేయు ఉపకులపతి, బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుకు తిరుపతి డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే టికెట్. రోజు కొండ మీద పడే బోమన కరుణాకర్ రెడ్డి పిడుగుల జగన్ మాజీ జైల్మేట్ శ్రీలక్ష్మి మీద విరుచుకుపడ్డాడు. 50 లక్షలకు మించిన 11 విగ్గుల గురించి, రోజు కట్టే ఖరీదైన చీర గురించి, 1,00,000 నుంచి 1,50,000 ఆధునిక రజియా సుల్తానా, తాటకి, పోతన, లంకిణి ఆమె ఉద్యోగం ఏంది, ఇవన్నీ ఏంది అని బోమన మాట్లాడేసరికి మీడియా కొయ్యబారిపోయింది. ఒక గోల్డ్ మెడల్ ఐఏఎస్ అధికారిని ఆవిడ, సీనియర్ అధికారినిగా డెప్యుటేషన్ మీద తెలంగాణ నుండి రప్పించారు. ఆవిడ మీద ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ చనిపోయిన నెల్లూరు నేత ఆనం సాక్ష్యం చెప్పలేడని ఆయన్ని కూడా లాగుతూ ఐఏఎస్ బ్రతుకు గురించి ప్రశ్నిస్తున్న బోమన బ్రదర్స్ ఎక్కడి నుండి వచ్చి తిరుపతిని, తిరుమల కొండను ఎలా దోచుకుని 1,000 కోట్లు సంపాదించారో ప్రక్కన పెడితే ఏదో భారీ కుట్రకు తెరతీసినట్లున్నాడు జగన్ రెడ్డి. లేదంటే తిరుపతి నుండి బోమనతో ఇలా మొదలెట్టించడు. కానీ బోమన కుటుంబ కోసాలు కదిలేలా స్కాములు బయటపడుతున్నాయి. నిన్ను నువ్వు రక్షించుకో అని జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా? అందుకోసం ఆయన విగ్గులు సవరాల కథలు మొదలుపెట్టాడా? మరి 11 విగ్గులతో మొదలెట్టాడు అంటే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్యను గుర్తు చేస్తూ ఎద్దేవా చేస్తున్నాడా? ఈయన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడిన సంచలన విషయాలను సాక్షి మీడియాలో, వైకాపా సోషల్ మీడియాలో రాలేదు. నిన్నటి వరకు ఆయన అబద్ధాలను అచ్చేశారు కదా. ఈరోజు ఏమైంది? బోమన కొట్టేసిన సొమ్ములు తాడేపల్లి బేబక్కకు లెక్కలు చెప్పి వాటా ఇవ్వలేదా? మంత్రులనే లెక్క చేయలేదు, పెద్ద ఎత్తున అవినీతి చేసింది అని నేరుగా జగన్ పాలన అవినీతిమయమైన పాలనని పరోక్షంగా గాలి పీకుతూ, తాడేపల్లి లంకిణి అని, వైకాపాకు పోతని, 11 విగ్గులతో అని పార్టీనే గాలి తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? దొంగల ముఠాలో ముసలు మొదలైందా? నామాలైకే నామాలు పెట్టారని గోంకరిస్తున్న బోమనకు దేవుడు ఏమి వ్రాసి పెట్టాడో దేవుడి లీలలు అర్థం కావు, అందులోనూ నామాలయ్యా.